ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది ఏంటి ఫ్రెండ్స్, ఇది రోటి పచ్చడి కింద వస్తుంది. దీంటంటే వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, దొండకాయ ముక్కలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, దొండకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, వంకాయలు అన్నమాట ఫ్రెండ్స్, టమాటాలు ఇవన్నీ కలిసి వేసి రోటి పచ్చడి అని చెప్పేసి రైస్లోకి చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఆయిల్ కాగబెట్టేసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందు దొండకాయ ముక్క వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఆల్ మిక్చర్, దొండకాయ ముక్కలు ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేస్తాం అన్నమాట ఇందులోనే. ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. దొండకాయలు, టమాటాలు, వంకాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో అన్ని మల్టీ పచ్చడి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా చేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత మిక్సీలో వేసేస్తాను అనమాట. రోలు ఉంటే రోట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది మల్టీపర్పస్ పచ్చడి అనమాట ఫ్రెండ్స్, చట్నీ అనమాట రైస్లోకి. ఏంటంటే ఇందులో దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఆయిల్లో మగ్గబెట్టి వేసుకోవాలి. దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర అనమాట. అదంతా ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇదంతా కూడా దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో జీలకర్ర, ఎల్లుల్లిపాయ కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. లేదంటే రోళ్ళు ఉంటే రోట్లు చేసుకోవాలి. రోటి పచ్చడి కింద వస్తుంది అనమాట. రైస్లోకి అనమాట ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాను. మొత్తం ఈ విధంగా కలిపేసి దీన్ని మిక్సీ జార్లో వేసి ఇప్పుడు పచ్చడిలా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట ఈ పచ్చడికి. నిజం కాదమ్మా. ఫ్రెండ్స్, ఇది పట్టేసాను. అమ్మ కలుపుతున్నా చూడండి. నేను వీడియో చేస్తున్నాను కదా. ఇది రెడీ అయిపోయింది అనమాట రైస్లోకి పచ్చడి, మల్టీపర్పస్ పచ్చడి ఫ్రెండ్స్. పచ్చడి ఇలా తీస్తాం అనమాట గిన్నెలో. చూడండి.